హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మమ్మ ఛానల్. ఇది కూడా చాలా రోజుల వీడియో అండి. మా అమ్మాయి వచ్చినప్పుడే మేము జాన్పాడికి వెళ్ళాం కదండి. ఆ రోజు టైం ఉండుతోనే మేము షార్ట్కట్లో వాడపల్లికి వెళ్తున్నాము. ఇది ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ లాంటిది వచ్చింది. వాటర్ ఫ్లోయింగ్ బాగుందని కొద్దిసేపు కార్ ఆపి అక్కడ ఫొటోస్ అలా దిగాము. తర్వాత మళ్ళీ బయలుదేరుతున్నాము. వాటర్ ఫ్లోయింగ్ ఏ విధంగా ఉందో చూడండి, చాలా బాగుంది. మేము తర్వాత హైవే వస్తుంది, ఇంకా అక్కడ మన కృష్ణా నది అనే బోర్డు కూడా కనిపిస్తుంది. తర్వాత ఇది వాడపల్లి ఏంటంటే మనకు నార్కెట్పల్లి అద్దంకి మేరన్మెట్ల హైవే రోడ్లో వస్తుంది. మనకు ఇక్కడ మన గుంటూరు జిల్లా దగ్గరికే ఉంటుందండి. మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దులో ఉంటుందండి వాడపల్లి. నెక్స్ట్ మనకు పొరుగున వచ్చే నెక్స్ట్ జిల్లానే గుంటూరు జిల్లా ఈ వాడపల్లికి. నెక్స్ట్ అలా ఒక 10 కిలోమీటర్స్ అలా ఉంటుండొచ్చు. ఇక్కడ మీనాక్షి అగస్తేశ్వర స్వామి ఉంటాడండి. ఇంకా లక్ష్మీనరసింహస్వామి కూడా కొలువై ఉంటాడు. అప్పుడు కృష్ణుడు వాడపల్లిలో ఉన్న మూసీ సంగమం యొక్క ఎక్కడ ఆగిపోవాలనో అక్కడ దాన్ని బట్టి అక్కడ దేవుడు వెళ్ళాలని కోరుకోవడంతో ఇక్కడ మనకు లక్ష్మీనరసింహస్వామి వెలిశాడని చెప్తూ ఉంటారండి. ఇక్కడ ఏంటంటే అది మీనాక్షి అగస్తేశ్వరుడుగా శివుడు కొలవబడతాడు. వాడపల్లి ఏంటంటే కృష్ణానది మూసీ నది సంగమం చాలా బాగుంటుందండి ఆ వ్యూ. తర్వాత మీరు కూడా చూస్తారు ఎంత బాగుంటుందో ఆ వ్యూ. అక్కడ అందుకోసమే చాలామంది 2 నదులు కలిసే సంగమం కాబట్టి చాలామంది పిండ ప్రదానం అలా చేస్తారు. మేము చేరుకున్నాము. మా సార్ మా పాపకి అలా వ్యూ చూపిస్తున్నారు, మొత్తం ఓవరాల్ వ్యూ. అక్కడ ఒక తెల్ల లైన్ లాగా కనిపిస్తుంది చూడండి, అదే ఇంకో ఇక్కడ వాటర్లో తెల్ల లైన్ లాగా కనిపిస్తుంది చూడండి, అది మూసి కృష్ణా నది సంగమం మనకు క్లియర్గా కనిపిస్తుంది. మేము కిందికి దిగుతున్నాము, పిల్లలు ఇట్లా దిగుతున్నారు, నేనేమో షూట్ చేస్తున్నాను చూడండి. ఒకప్పుడు పూర్వము ఈ వాడపల్లిని వజీరాబాద్ అని పిలిచేవారట. ఇక్కడ చాలా వరకు సిమెంట్ ఫ్యాక్టరీలు, పాలిష్ మిల్లులు మొత్తం అవే ఉన్నాయండి. బిజీగా ఎప్పుడు ఇక్కడ లారీలు వెళ్తూనే ఉంటాయి, ఎప్పుడు విరామం లేకుండా. మనకు ఏంటంటే చాలా జనాలు ఎప్పటికీ వస్తూ ఉంటారంట, కానీ మేము వెళ్ళిన రోజు మాత్రం చాలా తక్కువనే ఉన్నారు. మీరు కూడా చూడండి వాటర్ ఫ్లో ఎంత బాగుందో. మా పాపకి ఎక్స్ప్లెయిన్ చేపిస్తారు మా సార్, ఎంత బాగుంది వాటర్ ఒకసారి చూడమని. మేము బోటింగ్ కోసం కూడా చూసామండి చాలాసేపు, కానీ ఎవరు రాలేదు. సరే కొద్దిసేపు అక్కడ ఫొటోస్ అలా దిగి వాటర్ ఎంజాయ్ చేసి వచ్చాము. వచ్చేటప్పుడు అక్కడ కొద్దిసేపు అగస్త్య స్వామి దగ్గర ఒక టెంపుల్కి వెళ్ళాము, కానీ అప్పుడే మూసేశారు టెంపుల్. కొంచెం చాలాసేపు ఉండలేకపోయాము అక్కడ. చూడండి బోటింగ్ దగ్గర బోట్ ఎక్కి కొద్దిసేపు ఫొటోస్ దిగాము. అందరూ వచ్చి నిద్ర కూడా చేస్తారంట అండి. ఇక్కడ నిద్ర చేసి అలా వాళ్ళ కార్యక్రమాలన్నీ తీర్చుకొని వెళ్తూ ఉంటారంట. మేము కూడా వెళ్ళిన ఫస్ట్ టైం ఇది. మనకు అక్కడ లైన్ కనిపిస్తుందండి వ్యూ. 2 నదులు కలిసే ప్లేసు కరెక్ట్గా చాలా బాగా కనిపిస్తుంది. నేను ఇంతవరకు ఎక్కడైతే అట్లా వాటర్ 2 కలిసే ప్లేస్ని ఐడెంటిఫై ఎక్కడ చేయలేదండి. ఫస్ట్ టైం నేను చూడడం చాలా అద్భుతంగా అనిపించింది నాకు మాత్రం. వచ్చేటప్పుడు ఇక్కడ ఇది లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అండి. ఇది కూడా మూసింది, కాకపోతే ఒక్కసారి అలా దండం పెట్టేసుకొని మళ్ళీ మేము తిరుగు ప్రయాణం అయ్యాము. కొద్దిసేపు ఇక్కడ దండం పెట్టేసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యాము. తర్వాత మీకు ఫొటోస్ యాడ్ చేశాను చూడండి. అక్కడ దీపాలు కూడా వదులుతారంటే సరే అని మేము తీసుకొని అక్కడ దీపాలు వదిలాము కృష్ణానదిలో. కానీ గాలికి ఉండట్లేదండి, చాలాసేపు ట్రై చేసి ఎలాగోలా కష్టపడి వదిలేసి వచ్చాము. మా పిల్లలు చాలా హెల్ప్ చేశారు, అసలు గాలికి ఉండట్లే అని. అక్కడ స్థల పురాణం కూడా ఉంటే ఒక ఫోటో యాడ్ చేశానండి. ఇది మీనాక్షి అగస్తేశ్వర స్వామి స్థల పురాణం. బోటింగ్లో అలా ఫొటోస్ దిగి బోట్లో తిరిగి వచ్చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.